జాగోరే జాగోకి స్వాగతం. మన ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు, మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలుపుటద్దాలు, తరతరాలకు తరగని సంపదలు మన ఆలయ ఆచార వ్యవహారాలు, భవిష్యత్ తరాలకు మన సాంప్రదాయ పరంపరను అందించే దివ్యధామాలు. భాగ్యనగరంలో కొలువైన మహిమాన్విత ఆలయాల్లో జామ్సింగ్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో విశిష్టమైనది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడి మహిమల్ని చాటే ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. 55 ఎకరాల ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయ భూములపై కొందరు అక్రమార్కుల కన్ను పడింది. క్రమంగా కుచించుకుపోయింది. 5 నుంచి 10 ఎకరాలలోకే పరిమితమైంది. ఆలయ సమీపంలో ఉన్న మార్కెట్ ఆలయంలోకి వచ్చే భక్తుల రాకపోకలకు పెనుసవాలుగా మారింది. ఈ గుడికి సంబంధించి కొన్ని నిర్మాణాలు ASI పరిధిలో ఉన్నప్పటికీ దయనీయ స్థితిలో ఉండడం శోచనీయం. ఈ నేపథ్యంలో జామ్సింగ్ ఆలయ భూముల అన్యాక్రాంతం, వాటి పరిరక్షణ మరియు అక్కడ ఆలయ సిబ్బంది ఎదుర్కొనే సమస్యలపై ఇవాల్టి మన జాగోరే జాగో కార్యక్రమంలో చర్చిద్దాం. హైదరాబాద్లో మరో పురాతనమైన ఆలయం ఉంది. దానికో అద్భుతమైన చారిత్రక నేపథ్యం కూడా ఉంది. భద్రాచలంలో కంచెర్ల గోపన్న ఏ విధంగా రాముల వారి గుడి నిర్మించి భక్త రామదాసుగా ఖ్యాతికెక్కాడో అచ్చం అలాంటి నేపథ్యమే గుడిమల్కాపూర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉంది. ఈ విషయం నేటి తరానికి దాదాపుగా తెలియకుండా పోయింది అంటే మెజారిటీ ప్రజల చరిత్ర ఎంత నిరాదరణకు గురైందో అర్థం చేసుకోవచ్చు. అందుకే యమునా పాఠక్తో కలిసి HMTV ఈ ఆలయ ప్రాచీన చరిత్రను భక్తులకు తెలియచేయడానికి పూనుకుంది. అన్ని దేవాలయ మాన్యాల్లాగే ఈ వెంకన్న ఆలయ భూములు కూడా కబ్జా కోరుల కబంధ హస్తాల్లో చిక్కుకొని ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోయాయి. నవాబుల కాలంలో 55 ఎకరాల భూములు ఈ ఆలయం కోసం ఇచ్చినట్లుగా ఆలయ అర్చకులు, స్థానిక భక్తులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు మిగిలింది మాత్రం దాదాపుగా 5 ఎకరాలే అంటున్నారు. ఆ మిగిలిన భూమిని ఎవరు ఆక్రమించుకున్నారు, ఎవరు అనుభవిస్తున్నారు అనేది కూడా తెలియకుండా పోయిందని భక్తులు, స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1993లో ఈ మార్కెట్ కమిటీ యార్డు, తర్వాత ఈ పూల మండి, ఇవన్నీ కూడా జామ్సింగ్ దేవాలయం చెందిన ఆస్తులు. ఇది ఇప్పుడు చుట్టుపక్కల ఇంత పురాతనమైన దేవాలయానికి జనాలు ఎందుకు రావట్లేదు అంటే చుట్టుపక్కల మార్కెట్ అది ఉండడం వల్ల, జనాలకు అసౌకర్యంగా ఉండడం వల్ల కూడా చాలా మంది రాలేకపోతున్నారు. హైదరాబాద్ నవాబు 3వ సికిందర్ పాలనా కాలంలో క్షత్రియ వంశానికి చెందిన జామ్ సింగ్ ఆయన వద్ద అశ్వదళాధిపతిగా ఉండేవాడట. ఆయనే ఈ గుడి నిర్మించాడని చరిత్ర చెబుతోంది. జామ్ సింగ్ పేరు మీదనే ఈ ఆలయాన్ని శ్రీ జామ్ సింగ్ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంగా పిలుస్తుండడం విశేషం. ఇంత భవ్యమైన ఉద్దేశం, ఎంతో ఆసక్తికరమైన నేపథ్యం గల ఈ గుడి క్రమంగా ఆదరణ కోల్పోయింది. గుడి నిర్వహణ కోసం ఆనాడు నవాబు ఇచ్చిన 55 ఎకరాల స్థలం నుంచే కొంత స్థలాన్ని మార్కెట్ యార్డుకు అమ్మేశారట. దాంతోనే గుడి ఖర్చులు వెళ్తున్నాయంటున్నారు అర్చకులు. ఎంతో పురాతనమైన, ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం గురించి మాత్రం నగరవాసులకు పెద్దగా తెలియదు. గుడి ఉంది అని మాత్రమే కొందరికి తెలుసు. కానీ ఆలయ విశిష్టత, చరిత్ర మాత్రం ఎక్కడా ప్రాచుర్యంలో లేకుండా పోయాయి. అధికారులు గాని, ప్రభుత్వం గాని ఈ గుడి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆలయం నుంచి వచ్చే ఆదాయం మాత్రం కావాలంటున్నారు. ఎంతో విలువైన ఆస్తులు కలిగిన ఈ ఆలయం మీద దృష్టి పెడితే ఆలయ అభివృద్ధికి ఎన్నో మార్గాలు ఉన్నాయంటున్నారు. ఆలయానికి ఆనుకునే మార్కెట్ యార్డు ఏర్పాటు చేయడంతో భక్తులు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. కనీసం వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు సైతం దారి లేకుండా పోతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దేవాలయం యొక్క స్థలాలన్నీ కూడా అన్యాక్రాంతమైపోయినాయి. నల్గొండ జిల్లాలో ఒడ్డేపల్లి అని చెప్పేసి, మెదక్ జిల్లాలో జామ్సింగ్ లింగాపురం అని చెప్పేసి అప్పుడు మాన్యాలు ఇచ్చేవారు. రాజుగారికి ఎన్ని ఎకరాలు ఎంత దూరందో అంత దృష్టి గల ఆ భూములు వాళ్ళకు ఇనాంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కొన్ని అన్యాక్రాంతమైనవి. ఇంకా దేవాలయంలో పక్కకున్నటువంటి ఈ స్థలం కూడా దేవాలయందే. నిత్య కైంకర్యానికి ఆ స్వామికి లోటు లేకుండా ఇప్పటివరకు చేస్తూ ఉన్నాం. ఏదో రూపంగా ఏదో అడ్డంకులు, కోర్టు వ్యవహారాలు అడ్డంకులు వస్తున్నాయి. మా అధికారులు పట్టించుకున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. ఆయన కూడా కొన్ని కోర్టు కేసులు తెగినాయి. ఈ దేవాలయంలో భూమి కూడా కొన్ని అన్యాక్రాంతమైనవి. మరి భక్తుల కనీస సౌకర్యాల మీద ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారిస్తుందా? ఆలయ ఆస్తులు అదృశ్యమవడంపై విచారణ చేయిస్తుందా? ఇప్పుడున్న రేవంత్ సర్కార్ హయాంలో మెజారిటీ భక్తుల మన్ననలు పొందే నిర్ణయాలు తీసుకుంటారా? వేచి చూద్దాం. నమస్తే, జాగోరే జాగోకి స్వాగతం. ఈరోజు మన ఈ కార్యక్రమానికి 2 ముఖ్య అతిథులున్నారు. ముందుగా శ్రీ GS కుమారస్వామి గారు. సార్ నమస్తే.
వారు ప్రముఖ మానవతావాది, అలాగే సకల జన సేవా సంస్థాన్ అధ్యక్షులు, అలాగే యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ ఎస్టీస్ ఎంప్లాయీస్ జాతీయ అధ్యక్షులు కూడా. మరి ఎన్నో కార్యక్రమాలలో ముందుంటూ అటు సమాజ చైతన్యం వైపు పాటుపడుతూ ఎంతో మందిని ఉత్తేజపరుస్తూ వారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న తరుణం మనందరికీ తెలిసింది. మరి ఈరోజు వారు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా కూడా సంతోషకరం. మీకు మరొకసారి సుస్వాగతం సార్. నమస్తే. అలాగే మనతో ఉన్నారు మరొక ముఖ్య అతిథి, వారు నంగి దేవేందర్ రెడ్డి గారు. నమస్తే. వారు 15 సంవత్సరాలుగా వారు చేసిన ఎనలేని కృషికి పూర్తిగా కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎంతో మంది కార్మికులు వారికి సదా వారిని ఎప్పుడు అప్రిషియేట్ చేస్తుండడం మనం చాలాసార్లు చూస్తున్నాం. అలాగే వారు రామరాజ్యం అనే ఒక అద్భుతమైన సంస్థ, ఒక ఆధ్యాత్మిక సంస్థని కూడా వారు స్టార్ట్ చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు విలువలతో కూడిన ఒక ఎడ్యుకేషన్ని పిల్లలకి చెప్పాలి అనే ఒక దృక్పథంతో వారు రామరాజ్యం సొసైటీ స్టార్ట్ చేశారు. దానికి కూడా వారు అధ్యక్షులు. మీకు కూడా మా ఒక షోకి వచ్చినందుకు మీకు నిజంగా కూడా చాలా సంతోషమైన సుస్వాగతం అండి. ముందుగా సార్, మీరు చూస్తూ ఉన్నారు జాగో రే జాగో ఇప్పటికీ మేము స్టార్ట్ చేసి 2 నెలలు పూర్తయింది. ఆల్మోస్ట్ ఒక 8 పురాతనమైన ఆలయాలను మనం వెలికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆలయ భూములు ఏవైతే అన్యాక్రాంతం అవుతున్నాయో వాటిని కూడా ఎలా వాటిని ఛేదించాలి, అవి ఈ కబంధ హస్తాల నుంచి, కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి వాటిని ఎలా బయటికి తీసుకురావాలి, మరి చట్టాలు ఏం చెప్తున్నాయి, జనం ఎలా చైతన్యపడాలి, సమాజంలో మనం ఎలా మేల్కోవాలి అనే ఎన్నో అంశాల మీద ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముందుగా మనం చూస్తే భాగ్యనగరం అనగానే మనం అందరికీ కూడా ఓల్డ్ సిటీ, పాత బస్తీ అనగానే చార్మినార్ గుర్తొస్తుంది. కేవలం ఆ చార్మినార్ మాత్రం 400 సంవత్సరాలకే పరిమితం చేస్తూ ప్రతి ప్రసంగంలో కూడా చాలామంది వ్యక్తులు దీని గురించే ప్రసంగం చేస్తూ చూడడం మనం చూస్తూ ఉన్నాం. కానీ మరి అసలైన సిసలైన భాగ్యనగరంలో కనీస భాగ్యానికి నోచుకొని ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మరుగున పడిపోయి ఉన్నాయి. ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాలు, కేవలం 400 సంవత్సరాలు కాదు. ఒక్కొక్క ఆలయం మీరు చూస్తూ ఉంటే 400, 500, 600, 1000, 1800, 5000 ఇలా చారిత్రాత్మక ఎవిడెన్సెస్తో శాస్త్రవేత్తలు చెప్తున్న ఎన్నో ఎవిడెన్సెస్తో మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం జాగో రే జాగో ద్వారా మనం జనాన్ని చైతన్యపరుస్తూ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఆ తరుణంలో ఈరోజు మనం మాట్లాడే ఒక అద్భుతమైన పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, స్వయంగా స్వామివారు వెలిసిన మన భాగ్యనగరంలోనే గుడి మల్కాపూర్ దగ్గర. ఇదందరూ మనకందరూ పొద్దున్న లేస్తే అక్కడి నుంచి ఎన్నోసార్లు 1000 సార్లు వెళ్తూ ఉంటాం. కానీ అక్కడ ఒక విశిష్టమైన ప్రముఖ ఆలయం ఉందని చాలామందికి మనలోనే తెలియని పరిస్థితి. గుడి మల్కాపూర్లో జామ్సింగ్ వెంకటేశ్వర ఆలయం దాదాపు 300 సంవత్సరాలను చెప్పబడుతోంది. కానీ దానికంటే ముందే స్వామివారి యొక్క విగ్రహం చాలా పాతది, పురాతనమైనదని మనకి చరిత్రకారులు చెప్తున్న పరిస్థితి. ఎందుకు మన ఆలయాలకు ఇలాంటి దుస్థితి పడుతోంది? మరీ ముఖ్యంగా పురాతనమైన ఆలయాలు, దాన్ని మనం ఎందుకు సంరక్షించుకోలేకపోతున్నాం? ఈ జాగో రే జాగో అనే ఒక చక్కటి కార్యక్రమాన్ని యమునా పాఠక్ గారి ఆధ్వర్యంలో అలాగే మరి HMTV కండక్ట్ చేస్తున్నందుకు ముందుగా మీకు అభినందిస్తూ, ఇక్కడ కూర్చున్న నా తోటి మిత్రుడు రెడ్డి గారు కానీ, మీరు కానీ, తర్వాత వీళ్ళందరికీ కూడా, అంటే మనం ఈ సమాజంలో మన పాత్ర అంటూ కూడా పోషించాలి, మనం అంటూ ఏంటి అని చెప్పుకోవడానికి చక్కటి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు మరొక్కసారి మీకు అభినందిస్తూ, వాస్తవానికి మీరు అన్నట్టుగా ఈ జామ్సింగ్ టెంపుల్ అనే దానికి నేను పుట్టినటువంటి ప్లేస్కి హార్డ్లీ 1 కిలోమీటర్ దూరం. కాబట్టి నేను నిజంగా చెప్పాలి అని అంటే హైదరాబాద్లో పుట్టడమే ఒక వరం అని అనుకుంటే, మరి ఇలాంటి చారిత్రాత్మక అటువంటి ప్లేసెస్కి దగ్గరగా ఉండి పుట్టినందుకు కూడా దానికి కూడా నేను అదృష్టంగా భావిస్తూ, ఇవాళ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశం వాస్తవానికి చెప్పాలంటే చాలా గొప్పదిగా నేను ముందుగా ఫీల్ అవుతూ, ఆ స్వామిగారు ఆ రోజు నేను ఇక్కడ వెలిసాను లేకపోతే నా గుడి కట్టించు అని జామ్సింగ్ గారికి ఆయన కలలో వచ్చి చెప్పిండొచ్చు కాక, కానీ ఇవాళ మరి యమునా పాఠక్ గారి ఒక రూపంలో దేవుడు మీతో మాట్లాడించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఆ స్వామిగారికి కూడా నేను దండం పెట్టుకుంటూ, వాస్తవానికి సమాజంలో ఎన్నో ఒడిదొడుకులు, తర్వాత ఇవాళ సమాజంలో ఆనాడు అంటే మేము ఒక 25, 30, 40 ఇయర్స్ ముందు కూడా నేను ఆ రూట్లో రెగ్యులర్గా మేము వెళ్ళేవాళ్ళం. ఆ కార్వాన్ రూట్లో మేము వెళ్ళేటప్పుడు అక్కడికి ఒకటే ఒక బస్సు ఉండేది, 143 బస్ ఒకటే ఉండేది. ఆ రూట్లో ఈ పక్క కానీ ఈ పక్క కానీ మొత్తం కూడా అక్కడక్కడ అడపాదడపా ఇండ్లే తప్ప, ఈ గుళ్ళు శివబాగ్ తప్ప ఇంకా అసలు
జనసందోహం అనే లేనటువంటి చాలా విశాలంగా ఉండేటువంటి ప్రదేశాలు. జామ్సింగ్ చుట్టూ కానీ ఆ రోజు మార్కెటు లేదు, ఆ రోజు తర్వాత చుట్టూరుగా కూడా ఇండ్లు లేవు. ఇవాళ కాలక్రమేణా అదేమవుతా వచ్చిందనంటే ఈ ప్లాటింగ్లు అయిపోయి, లేకపోతే జనాలు అక్కడికి మొత్తం ఈ పక్క ఆ పక్క అపార్ట్మెంట్స్ కట్టేసి ఇళ్ళు కట్టేసి జనాలు అంటే పాపులేషన్ పెరగడం వల్ల మొత్తం కూడా ఆక్యుపై అయిపోయి వాళ్ళ జనాలు ఏ పరిస్థితికి వెళ్ళిపోయారని అంటే, మనం వాస్తవానికి చెప్పాలంటే జాగోరే అని చెప్పేంతటి పరిస్థితికి తెచ్చారు అని అంటే, నిద్రపోయే వాళ్ళని లేపొచ్చేమో కానీ నిద్ర మేలుకొని ఉన్న వాళ్ళని నిద్ర లేపడం అనేది చాలా కష్టం. ఇవాళ మనం పరిస్థితి కూడా అలాగే ఉంది. అంటే మేలుకున్న వాడిని మనం నిద్ర లేపడానికి ట్రై చేస్తున్నామా అనే ఒక సందిగ్ధంలో మనం పడి ఉన్నాం. కాబట్టి వాస్తవానికి గుడి చరిత్ర 250 సంవత్సరాలు అంటే 1810 ఈ గుడి నిర్మాణం 1810లో జరిగిందని మనం తెలుసుకొని ఉన్నాం. 1810 అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 214 ఇయర్స్ ఆ గుడికి మంచి చరిత్ర ఉంది. ఆ గుడి ఇంచుమించు ఒక 55 ఎకరాల్లో ఉన్నప్పటికీ కూడా ఇవాళ గుడికి మిగిలింది నా లెక్క ప్రకారం మనం అక్కడ వెళ్ళి చూసినప్పుడు కూడా హార్డ్లీ ఒక 5-10 ఎకర్స్ కూడా మిగిలిందో లేదో అన్నటువంటి మనం దశలో ఉన్నాం. కాబట్టి దీన్ని ప్రొటెక్షన్ చేయాలి అని అంటే అప్పుడు ఉన్నాయి ప్రభుత్వాలు ఇవాళ కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటయ్యా అని అంటే, ప్రొటెక్షన్ చేయాలి అంటే కేవలం ప్రభుత్వమే కాదు, సమాజంలో ఉన్న మంచివాళ్ళు అందరూ కూడా, మంచివాళ్ళు అందరూ ఇన్ ద సెన్స్ ధర్మో రక్షతి రక్షిత అని అంటారు. అంటే ధర్మాన్ని ఎవరైతే కాపాడతారో ధర్మాన్ని మనకు కాపాడుతుందని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజన్. గుడులను మనం ఎందుకు రక్షించుకోవాలి అని అంటే, గుడులు కానీ బడులు కానీ ఇవన్నీ కూడా మనకు ఒక స్ఫూర్తిదాయకం. ఎక్కడి వరకు మనకు స్ఫూర్తిని ఇస్తాయంటే, మనిషి ప్రశాంతంగా బతకాలి అని అంటే ఈ రెండే మనకు, ఒకటి జ్ఞానం ఇంపార్టెంట్, ఇంకోటి స్పిరిచువాలిటీ అనేది ఇంపార్టెంట్. ఈ రెండింటిని మనం విస్మరించి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ధనానికి పరిగెడుతున్నారే తప్ప ఇవాళ స్పిరిచువాలిటీ లేదు, లేకపోతే జ్ఞానాన్ని అర్జించడానికి మంచి చక్కటి స్కూల్స్ లేవని చెప్పొచ్చు. స్కూల్స్ అనగానే ఇవాళ టోటల్ కమర్షియలైజేషన్ అయిపోయాయి కాబట్టి, గుడులను కూడా కమర్షియలైజ్డ్గా మార్చారు కాబట్టి ఇవాళ జనాలు అస్తవ్యస్తమై అధోగతి పాలవుతూ ఉన్నారు. అంటే మనం టెక్నికల్గా చాలా ఇంప్రూవ్ అయ్యిండొచ్చు కాక, లేకపోతే అన్ని రంగాల్లో చాలా ముందరికి వెళ్తున్నామని అంటున్నాం కాక, కానీ ఎప్పుడైతే స్పిరిచువాలిటీ అనేది వస్తుందో దానికి ఆనాడు ఎంతైతే శక్తి ఉందో ఈ రోజు కూడా అంతే శక్తి ఉందని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. మేడం దేవేందర్ రెడ్డి గారు, ఇందాక ఇప్పుడు మనకి స్వామి గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఒకప్పుడు అది జ్ఞాన కేంద్రాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఇవన్నీ కూడా మనకి ఎంతవరకు మనకి చైతన్యం వైపు నడిపించాయి, ఒకప్పుడు అవి ఎంత మనల్ని ఆదర్శవంతంగా తయారు చేశాయి అని వారు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే పూర్తిగా ఒక కమర్షియల్ మోటివ్తో, అంటే ఆలయం అనగానే దానికి టికెట్లు పెట్టాలి, అది పెట్టాలి, ఇవి పెట్టాలి, అసలు ఈ యొక్క ఆలయ భూమికి సంబంధించి కానీ ఆలయానికి సంబంధించి కానీ ఎంత డబ్బు రావాలి, ఎంత డబ్బు వస్తుంది, దానికి లెక్కలు వేసుకుంటూ క్యాల్కులేటర్లు పెట్టుకుని లెక్కలు వేసుకుంటూ ఎంత వస్తుంది, ధనార్జన కోసమే ఈ ధనాన్ని ఆర్జించే క్షేత్రాలుగా తయారు చేస్తున్నారు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మీరు రామరాజ్యం ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈ విలువలతో కూడినవన్నీ క్షేత్రస్థాయిలో వెళ్ళాలి, పిల్లల్లో ఉండాలి, యంగ్స్టర్స్లో ఉండాలని మీరు చెప్తున్నారు. మీరు ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశారు కదా, మీ మాటల్లో మీరేం చెప్తారు? నేను ఒక రామరాజ్యం ఫౌండేషన్ స్థాపించడము నిజంగా అంటే సమాజంలో ఒక డిటాచ్మెంట్ జరుగుతుంది స్పిరిచువాలిటీలో. ఇందాక సార్ చెప్పినట్టు ఆధ్యాత్మిక కేంద్రం అనేది ఒక విశ్వ భాండాగారం. అంటే ప్రతి ఒక్కరిలో ఒక ఆధ్యాత్మిక చింతనని పెంపొందించేలాగా కులాలకు మతాలకు అతీతంగా, అంటే ఇప్పుడు ఇవాళ మనం మతాలు వాడుతున్నాం కానీ మనం త్రేతాయుగం ద్వాపరయుగం తీసుకుంటే అప్పుడు ఏ మతాలు లేవు. అప్పుడు కూడా మనకు గుళ్ళు అప్పుడున్నటువంటి వాళ్ళు ఇచ్చిన ఆ పరంపర సంప్రదాయమే ఇప్పటికి కొనసాగుతుంది. సో అట్లా ఒక బడి అనేది సబ్బండ వర్ణాలను ఏకం చేసే ఒక వేదిక అయితే, గుడి అనేది ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని ఇచ్చేది. అది ఏ కులం వాళ్ళైనా కానీ రీయునైట్ చేయాలి, గుడ్లను ప్రొటెక్ట్ చేయాలి. ఇందాక మనం చెప్పినట్టు 55 ఎకరాల స్థలాన్ని ఇవాళ 5 ఎకరాలకు తీసుకొచ్చారంటే నాకేంటి, నేను దాన్ని అడిగితే ఏంటి, అడగకపోతే ఏంటి, యమున పాఠక్ గారే కొట్లాడితే యమున పాఠక్ గారికి పేరు వస్తుందేమో అనేటటువంటి ఆలోచన ఆ ధోరణిలో ఇవాళ సమాజం ఉంది అంటే నిజంగా ఒక ఇంత ఆశ్చర్యకరం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద మెకానిజం ప్రభుత్వంలో ఉండి అందులో దేవాదాయ ధర్మాదాయ అని చెప్పి ఒక శాఖ ఉండి అసలు వాళ్ళ దగ్గర ఒక ప్రాపర్ స్టాటిస్టిక్స్ లేకపోవడం, లేదా ఒక డిజిట్స్ లేకపోవడం, ఏ గుడికి అసలు ఎంత జాగా ఉంది, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనే ఒక సిస్టమ్ లేకపోవడం కూడా ఇవాళకి అది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. అది ఈ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, గతంలో కూడా కావచ్చు.
ఇవాళ మీరు అన్నట్టు ఒక భక్తుడు గుడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టడానికి ₹2 టికెట్ తీసుకోవడము, లేకపోతే అక్కడికి వెళ్తే దర్శనానికి అని రకరకాల ఫేజెస్లో ఆ ఛార్జెస్ వసూలు చేయడము నిజంగా చాలా బాధాకరం. అంటే ఒక గుడికి వెళ్ళి వస్తే, ఒక ఫ్యామిలీ ఒక గుడికి వెళ్ళి వస్తే ఆ రోజు ఒక 200 నుంచి 300, 400 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఇవాళ ఆలోచించే పరిస్థితికి వచ్చింది. ఇవాళ దేవుడికి దండం పెట్టుకోవాలంటే నేను 400-500 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందా అని తనకు తాను క్వశ్చన్ వేసుకునే పరిస్థితికి వచ్చింది. మీకు ఏదైనా ఇబ్బంది అయితే మిమ్మల్ని అడుగుతారా, కనీసం మీ గురించి వాళ్ళు ఏమైనా ఒక శ్లోకం చదువుతారా, ఒక స్తోత్రం చదువుతారా అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది. అంటే రెడ్డి గారు ఒక మాట ఇక్కడ మీరు ఇప్పుడు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, ఇంతకు ముందున్న పూర్వ ముఖ్యమంత్రి గారు కూడా, రాజశేఖర రెడ్డి గారు కూడా, వారు ఒకనొక సందర్భంలో వారు చెప్పిన మాటల్ని పుస్తక రూపంలో కూడా వల్లీశ్వర్ గారు రాయడం జరిగింది. అందులో వారు చెప్పారట, చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారట ఏదన్నా జబ్బు చేసినా ఏదన్నా ఇది వచ్చినా కూడా ఆ ఊర్లో ఉన్న అయ్యగారు అనేవారట, రాయలసీమలో అయ్యగారు అంటారట. అసలు అట్లా అయ్యగారి దగ్గరకు పోయి కాస్తంత ఇంత బొట్టు పెట్టించుకున్నా తీర్థం తీసుకున్నా కూడా చక్కగా అవుతారు. ఒకప్పుడు మంచి అయినా చెడైనా అన్నీ కూడా ఆలయానికి సంబంధించి ఆలయ కేంద్రంగా వెళ్తే అక్కడున్న అయ్యగారు మనకి, అక్కడున్న అర్చక స్వామి మనకి వారు మీరు ఇందాక అన్నట్టుగా స్తోత్రంతో నామంతో జపంతో వారు చక్కగా, అంటే ఆ ఒక భరోసా అక్కడ కేంద్ర బిందువుగా గ్రామ స్థాయిలో ఆలయాలు అంత అద్భుతంగా ఉండే పరిస్థితి నుంచి ఇందాక సార్ చెప్పినట్టు కూడా ఇప్పుడు అసలు అలాంటి పరిస్థితే లేదు కదా, తుడిచిపెట్టుకుపోతున్నాయి కదా. అసలు ఆలయాలు లేవు, అర్చక స్వాములు లేరు, వాళ్ళకి తగినంత జీతాలు లేవు, ఏమీ లేవు. మరి నేను అదే అంటున్నా మ్యామ్, ఇక్కడ ఎక్కడో చోట అయితే ఇది ఏమవుతుందంటే ఒక ప్రాపర్ ఒక సిస్టమేటిక్ ఒక ఎస్ఓపి లేకపోవడం. ఇవాళ మనం ఒక చిన్న వ్యాపారం పెట్టుకుంటేనే దానికి మనం 6 గంటలకి నేను షాప్ ఓపెన్ చేయాలి, మళ్ళీ 9 గంటలకు నాకు బ్రేక్ టైము, లేదా 1 o'clock నాకు లంచ్ టైం అని ఒక సిస్టమ్ పెట్టుకుంటున్నారు. అట్లాంటిది ఇవాళ ఒక ప్రధానమైన టెంపుల్స్లో కూడా ఒక సిస్టమ్ అనేది లేకుండా పోయింది. సో వాళ్ళకి ఒక స్టాండర్డ్ ఎస్ఓపి మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళాలి. అందులో మనం చాలామందిని ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, అసలు ప్రభుత్వ రంగ సంస్థలాగా మారిపోయి అసలు ప్రభుత్వం నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి గుడులని రిలీవ్ చేయాలి అని చెప్పేసి అదొక మూమెంట్ నడుస్తూ ఉంది. అంటే ఎందుకనంటే ప్రజలు కూడా వెక్స్ అయిపోయినారు. వాస్తవంగా ఇవాళ మా డబ్బులు మేము రూపాయి చందా అక్కడ వేసి మేము హుండీలో వేసే డబ్బునంతా కూడా మిగతా వాటికి వాళ్ళు తరలిస్తున్నారు, లేకపోతే వాళ్ళ పథకాల రూపంలో పెడుతున్నారు. నిజంగా మీరు ఇచ్చినటువంటి డబ్బు ఈ గుడికి వచ్చిన ఆదాయాన్ని ఇంకో గుడిని డెవలప్ చేస్తున్నాం అనేది ఎక్కడ చెప్పట్లేదు, ఎక్కడ లెక్క కూడా చూపట్లేదు. సో కనుక డెఫినెట్గా ప్రజల్లో ఆ మూమెంట్ రావడం అనేది కూడా అది మంచిదే, ఓ రకంగా ఒక చైతన్యాన్ని కూడా కలిగిస్తుంది అనుకోవచ్చు. అయితే ప్రజల్లో కూడా నేను మన ప్రోగ్రాం ద్వారా మీ ద్వారా కూడా నేను యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కూడా నేను ఏం కోరుతున్నా మేడం అంటే, మనము బాధ్యతగా కనీసం వారంలో ఒక 2 రోజులో ఒక రోజు అయినా కనీసం మన కుటుంబంతో గుడికి వెళ్ళి, అసలు గుడికి వెళ్ళడము మొక్కి రావడము నా వరకు నేనేదో స్వామి నాకు ఉద్యోగం కావాలి వ్యాపారం కావాలని కోరుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిసర పరిస్థితులు ఎలా ఉన్నాయి, దానికి మనమందరం కలిసి ఏం చేయగలుగుతాము. ఇవాళ గుడి బడి అనేది చాలా ప్రధానం. అందులో మేము గ్రామాలలో ఉన్నప్పుడు కూడా నేను మా ఓన్ విలేజ్లో, మాది జిన్నారం అండి, మరకెల్ మండలు, మన ఊరు మన బాధ్యత అని ఒక ప్రణాళిక చేసాం. మాది ఒక ఫౌండేషన్ ఉంది, నవ తెలంగాణ సమాజం. అందరినీ యునైట్ చేసాం, చాలా చక్కగా ఒక కార్యక్రమం చేసాం. అంటే ఒకవేళ స్కూల్కి లేని కాంపౌండ్ కానీ, లేకపోతే స్కూల్కి కావాల్సిన వసతులు కానీ, లేదా గుడికి కావాల్సిన వసతులు కానీ ఏమైనా ఉంటే చేద్దామని మన ఊరు మన బాధ్యత ప్రణాళిక కింద ఒకటి చేసాం. ఇవాళ ప్రతిదీ ప్రభుత్వమే చేయాలని కూడా ఏం లేదు. ప్రభుత్వం కూడా ఇవాళ మనం చూస్తున్నాం కదా మేడం, చరిత్రలో కానీ లేకపోతే ఇవాళ దేశ స్వాతంత్రం కూడా ప్రజల ఆకాంక్ష మేరకు ఎన్నో ప్రాణత్యాగాల తర్వాత దేశం ఆవిర్భవించింది. ఇవాళ కొన్ని వేల మంది విద్యార్థుల ప్రాణ బలిదానాల తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అట్లాగే ఇవాళ మా గల్ఫ్ది మొన్న జీవో రావడం కూడా మేము ఎంతో పోరాటం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే, గల్ఫ్లో ఉన్న చనిపోయే కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇద్దాం, జైళ్లలో ఉన్న వాళ్ళకు ఒక ఇది ఇద్దామని. అంటే ప్రజల ఆకాంక్ష ఎంత బలంగా ఉంటే ప్రభుత్వము ఆ వైపుగా పనిచేస్తే తప్పిస్తే ప్రభుత్వం ప్రజలు వేరు కాదు, ప్రజలే ప్రభుత్వం. ప్రజలకు ఏం కావాలో ప్రజలు అడిగి తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత, స్వేచ్ఛ ప్రజలకు ఉంటుంది తప్పకుండా. ఈ కార్యక్రమం కనీసం చాలా మందిలో ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుందని, ఒక ప్రభుత్వంలో కూడా ఒక చలనం రావాలని, ప్రభుత్వ అధికారులు కూడా ఎవరైతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో ఒక జీవో ఒక సర్టెన్ టైం పెట్టుకొని ఒక 6 నెలలకో 1 ఇయర్కో మొత్తం ఫెన్సింగ్ వేయించుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఒక గుడి కోసం ఒక ప్రాంతంలో, ఇప్పుడు మీరు జాన్సింగ్ టెంపుల్ మీరు చూశారు కనుక, దాని మీద అవగాహన ఉంది కనుక మీరు కొట్లాడుతున్నారు. అదే తెలుగు రాష్ట్రాలలో కొన్ని
వేల గుడులు ఎంతో ఎంక్రోచ్మెంట్కి గురై ఉన్నాయి. వీటన్నింటి మీద ఎంతమంది ఉద్యమం చేయాలి? సో దీనికి ఎప్పుడైతే ప్రభుత్వం ఆ గుడిలో వచ్చే ఖజానాను తీసుకెళ్తుందో, ఆ గుడిని రక్షించి ఆ గుడికి ఇంత ఫెసిలిటీ ఉంది, లేదా ఆ గుడికి ఇన్ని గుంటలు, ఇన్ని సెంట్లు, ఇన్ని ఎకరాలు ఉంది అని చెప్పి ప్రభుత్వము ఎండోమెంట్స్ నోటీస్ బోర్డులో, ఆ గుడికి సంబంధించినటువంటి నోటీస్ బోర్డులో ఈ గుడిది ఇంత ప్లేస్ ఉంది, ఈ గుడికి ఇన్ని ఎకరాలు ఉంది, ఈ గుడికి వచ్చే ఆదాయం ఇంత, ప్రతి నెల ఇంత అని చెప్పి మనం ఆడిట్ రిపోర్ట్స్ ఇవ్వమండి. మాది ఒక అసోసియేషన్ ఉంటేనే మేము క్వార్టర్లీ ఆడిట్ రిపోర్ట్ ప్రతి ఫ్లాట్కి పంపిస్తాం. మాకు వచ్చింది ఇంత మెయింటెనెన్స్లో ఇంత ఖర్చు పెట్టాం, ఇంత మిగిలిందని. ఎందుకు ఆ గుడిలో వచ్చే ఆదాయాన్ని కూడా ఎందుకు ఇవాళ ప్రభుత్వం వాళ్ళకు నోటీస్ బోర్డులో పెట్టి చూపించట్లేదు? ఆ డబ్బుని లెక్కించాలా? ఆ డబ్బును ఆ గుడిలో వచ్చే బంగారం కావచ్చు, వెండి కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇతరత్ర ఏదైనా కైండ్ లేదా ఇంకా సపోర్ట్, ఏ రకమైనటువంటి సపోర్ట్ వచ్చినా కూడా వాటన్నింటిని కూడా అక్కడ నోటీస్ బోర్డులో పెట్టి ఉంచాలి. ప్రభుత్వం అవసరమైతే మెకానిజాన్ని పెంచుకోవాలి. లేదు ప్రభుత్వం వల్ల చేత కాదు అనుకుంటే వాళ్ళు అక్కడి నుంచి తప్పుకొని ఒక మంచి పీఠాధిపతులకు అప్పచెప్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. 55 ఎకరాలు ఉండే జామ్సింగ్ దేవాలయం ఆస్తులు సుమారుగా ఈరోజు ఒక 5 ఎకరాలకు 5 నుంచి 10 ఎకరాల లోపలే అవి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఇందాక అన్నట్టుగా ఒక ఆలయానికి సంబంధించి ఆస్తులు ఏమిటి, అసెట్స్ రూపంలో ఆస్తులు ఏంటి, దానికి వచ్చే రెవెన్యూ ఏంటి, దానికి వచ్చే ఎటువంటి ఇన్కమ్ ఉంది, ఎలా వస్తుంది, సోర్స్ ఏంటి అనే దాని మీద తప్పకుండా కూడా ప్రభుత్వం దగ్గర స్టాటిస్టిక్స్ ఉండాలి. ప్రభుత్వం అంటే అక్కడ దీనికి ఒక శాఖ ఉంది, ఎండోమెంట్స్ శాఖ. ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే తెలంగాణ మీకు హార్డ్లీ ఒక 7-8 గుళ్ళు మాత్రమే రాసి ఉంటాయండి. అంతవరకేనా? ఇప్పుడు ఇందాక అన్నారు తెలుగు రాష్ట్రాల్లో చాలా కోకొలలుగా ఉన్నాయి. మరి మన తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే అసలు ఎక్కడ 1.5 ఎకరం భూములు ఆలయ భూములే ఉన్నాయి. మరి మీకు చిన్న ఉదాహరణ మీకు చెప్తాను నేను. తర్వాత ఇది మన ప్రేక్షకులకు కూడా స్క్రీన్ మీద మనం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్ప్లే చేస్తాం. నేను ఇప్పుడు చెప్తోంది అమెరికా గురించి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆ దేశానికి సంబంధించి అక్కడ సుమారుగా 200 నుంచి 300 ఆలయాలండి. సో నేను ఒక లిస్టు తెప్పించుకున్నాను అమెరికా నుంచి. 300 ఆలయాలు అమెరికాలో ఉన్నాయి. దానికి సంబంధించి నాకు డీటెయిల్స్ అని చూస్తే నాకు మొత్తం కూడా ఇలా ఎక్సెల్ షీట్లో పూర్తిగా కూడా ఇది వచ్చింది. సో నేను చెప్తుంది అమెరికా గురించి. అక్కడ మీరు టైప్ చేయగానే నేమ్ ఆఫ్ ద స్టేట్, సిటీ, ఏ సిటీలో గుళ్ళు ఉన్నాయి, దాని అసెట్స్ వాల్యూ ఏంటి, అసెట్ అమౌంట్ ఎంత, రెవెన్యూ అమౌంట్ ఎంత, అలాగే ఇన్కమ్ అమౌంట్ ఎంత అని విభాగాలు చేసి ఆ స్టేటు, ఆ సిటీ, గుడి ఎక్కడుంది, ఆ గుడి పేరు ఏమిటి, ఇలా పూర్తిగా అసెట్ స్ట్రక్చరు, దాని వాల్యూ అంతా కూడా వెబ్సైట్లో పొందుపరుచుంది సార్. అక్కడ సాధ్యం. ప్రపంచాన్ని శాసించే మేధావులు ఎంతో మంది భారతదేశానికి చెందిన వాళ్ళు సీఈఓలుగా ఉంటున్నారు విదేశాలలో, మన వాళ్ళే. అలాంటి పరిస్థితి నుంచి మనం చేసుకోలేమా? అంటే దీన్ని ఎలా పరిరక్షించుకోవాలి, ఏంటి మార్గం ఏంటి? మీరు ఎండోమెంట్ శాఖకి సూచించాలి అంటే ఆ డిపార్ట్మెంట్కి ఏం చెప్తారు? 100% మనకి చిత్తశుద్ధి అనేది ఉండాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది. ఇప్పుడు ఇవాళ మేము హైడ్రా బయటికి తీసాము, కూలుస్తూ వెళ్తున్నామని అంటున్నారు. వితౌట్ రికార్డ్స్ అయితే మీరు చేయట్లేదు కదా, అంటే మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయనే అర్థం. ఇవాళ గుడుల విషయాల్లోకి వస్తే కూడా ప్రతి రికార్డు వాళ్ళ దగ్గర ఉంది, లేదు అనుకోవడానికి మనకు వీలే లేదు. కానీ వాళ్ళకి ఏది అవసరమో దాన్నే వాడతారు, ఏది అవసరం లేదో ఎక్కడి నుంచి అయితే లాభాలు వాళ్ళకి, అది కూడా లాభాలంటే 10 కోట్లో 50 కోట్లో వస్తే వాళ్ళకి కుదరదు. అక్కడ కూడా కొన్ని వేల కోట్ల లాభాలు ఉన్నాయని అంటే దాంట్లో ప్రజాప్రతినిధులు దిగుతారు, ఆఫీసర్లు దిగుతారు, అందరు దిగి వాళ్ళు పనిచేసుకుంటారు. ఈ గుడులను కూడా వాళ్ళు ముట్టుకోకపోవడానికి, లేకపోతే దాని కర్మన దానికి వదిలేద్దామని వీళ్ళు ఆఫీసర్స్ కానీ ప్రజాప్రతినిధులు ఎందుకున్నారు అని అంటే, ఏ రోజైతే మనం దీనిపైన పడతామో జనాలు మనం పైన ఏమన్నా తిరుగుబాటు ఏమన్నా చేస్తారేమో అన్న ఒక భయంతో కనీసం 55 ఎకరాలలో ఇవాళ 5 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాలు మిగిలి ఉందని మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రతి ఒక్కడు బయటికి వచ్చేవాడు, అది ప్రజాప్రతినిధి కావచ్చు, లేకపోతే బ్యూరోక్రాట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా స్వార్థపూరితంగా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి మనకి ఈ పరిస్థితి ఏర్పడింది అని మనం ఒకసారి గమనించుకోవాలి. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పవర్స్ కానీ, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మెషినరీ కానీ వాళ్ళు అనుకుంటే ఒక గంటలో వాళ్ళకి ప్రతిదీ కూడా వాళ్ళ టేబుల్ పైన ఉంటుంది. కానీ వాళ్ళు చిత్తశుద్ధితో ఎప్పుడు పనిచేయరు. ఎందుకు పనిచేయరని అంటే లాభ నష్టాలు చూసిన తర్వాతే వాళ్ళు దాన్ని వదిలేస్తారు. లాభాలు ఉన్నాయి కాబట్టి
ఈ యొక్క సమాచారం అంటే ఆలయానికి సంబంధించిన సమాచారం కూడా బయట పెట్టే పరిస్థితులు లేవు. ఆర్టీఐలు వేస్తే కూడా ఆర్టీఐలకు కూడా సరైన సమాచారం లేని దుస్థితి మనకు కనబడుతుంది. ఎందుకు అంటే మీరు ఇందాక అన్నట్టుగా వేల ఎకరాలు భాగ్యనగర సమీపంలోనే మీరు తీసుకుంటే చుట్టుపక్కల ఉన్న భూముల వాల్యూ ఈరోజు మునపటికి ఇప్పటికీ మీరు చూస్తే ఎంత గణనీయంగా పెరిగిందో మనం చూస్తున్నాం. సో అప్పుడున్న వాల్యూ ఇప్పుడున్న ల్యాండ్ వాల్యూ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసరాల్లో మీరు చూస్తే వేల కోట్లు. మరి వేల కోట్ల సంపద మీద కన్నేసే ఈ ప్రయత్నం జరుగుతుందా? మేడం నేను ఒక మాట చెప్తాను. గతంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ల్యాండ్ రేట్లు కానీ ఇంకోటి కానీ చాలా తక్కువ. ఇప్పుడు ప్రస్తుతం ఇంత రేట్లు పెరగడానికి కారణం ఏంటి? ప్రతి ఒక్కళ్ళు కూడా హైదరాబాద్ బాటనే పట్టారు. అంటే అది విత్ ఇన్ స్టేట్ అనుకోవచ్చు, అవుట్ సైడ్ స్టేట్ అనుకోవచ్చు, అవుట్ సైడ్ కంట్రీస్ కూడా అనుకోవచ్చు. చాలామంది వాళ్ళ హైదరాబాద్ ఇది ఒక డక్కన్ ప్లాటో కాబట్టి ఈ హైదరాబాద్లో వచ్చి కనుక మనం ఉంటే ప్రతిదీ అంటే ఇది హైదరాబాద్ అనే సిటీ ఒకప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా ఇక్కడ ఒక కల్చర్ అనేది గొప్ప కల్చర్ ఉంది కాబట్టి అండ్ సేఫ్టీ పార్ట్ కనుక చూస్తే మనకు చుట్టుముట్టు ఎక్కడ సముద్రాలు లేవు కాబట్టి తర్వాత మీకు జీవనం అంటే అది తిండి కావచ్చు, కల్చర్ కావచ్చు, ప్రతిదీ కూడా హైదరాబాద్లో సేఫెస్ట్ ప్లేస్ అని నిర్ధారించుకున్న దాని తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు హైదరాబాద్ బాట పడుతూ ఉన్నారు. అసలు మీరు హైదరాబాదు తర్వాత మీరు ఓల్డ్ సిటీ అని అంటున్నారు కదా, నేను ఇవాళ ఈ హెచ్ఎంటీ ద్వారా చెప్తా ఉన్నాను, ఏ ఓల్డ్ సిటీ మీరు తీసుకున్నా కానీ ఎక్కడ కూడా మీకు ఒక్క ట్రాఫిక్ పోలీస్ అనేవాడు కనబడ్డు. నేను ఒకటే క్వశ్చన్ వేస్తానంటే మీరు గుళ్ళ గురించి అడుగుతున్నారు, బతికున్నటువంటి మనుషుల గురించే దిక్కులేనటువంటి పరిస్థితి ఇవాళ మన హైదరాబాద్లో నెలకొంది. అది ముఖ్యంగా ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీ ఈవినింగ్ కాగానే మొత్తం ఎక్కడికక్కడ రోడ్లు జామ్ అయిపోయి జనాలు గంటల తరబడి రోడ్ల పైన ఉన్నా కానీ ఎవరు అడిగేవాడు లేడు. అసలు రోడ్ల గురించి మీరు పట్టించుకోవాలి, లేకపోతే జనాల గురించి వాళ్ళ వెల్ఫేర్ గురించి పట్టించుకోవాలంటే చిన్న చిన్న కరెక్షన్సే నేను చెప్తాను. పెద్దగా మనం గొప్పగా కరెక్షన్స్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వై ఆల్ ద వెండర్స్ ఆర్ ఆక్యుపైయింగ్ మన ఫుట్పాత్లన్నీ ఆక్యుపై చేసేసి రోడ్ల పంటి మొత్తం కార్లన్నీ పార్క్ చేసేసి కాలనీల మొత్తం కార్లన్నీ పార్క్ చేసుకునే స్టేజ్ ఎందుకు తెచ్చుకున్నాం మనం? మీ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఎక్కడ ఉంది? మీరు గుళ్ళు అంటున్నారు, గుళ్ళను కూడా ఆక్రమించుకునే పరిస్థితి ఆక్రమించుకుంటూనే ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే మనం ఇతరత్ర మతాల వారిపైన, ఇతరత్ర కులాల వారిపైన, ఇతరత్ర వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నామే తప్ప స్వయంగా మన హిందూ ధర్మం పాటిస్తూనే హిందువులను కొల్లగొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు ఒకసారి లెక్క చూసుకోవాల్సిన అవసరం ఉంది. హిందుత్వంలో పటిష్టమైనటువంటి బలం ఉంది, హిందుత్వంలో ఈ ప్రపంచాన్ని నడిపించేంతటి శక్తి ఉంది. అన్నీ ఉన్నప్పటికీ కూడా మనం దానికి దూరం ఎందుకు అయ్యాము అని అంటే కొంతమంది స్వార్థపరులు వాళ్ళ యొక్క సెల్ఫిష్ ఎండ్స్ వాళ్ళు మీట్ కావడానికి హిందుత్వాన్ని చీల్చి చండాడుతూ ఉన్నారు. నేను మన అంటున్నాను, నేను బీయింగ్ ఏ దళిత్ ఆల్సో హిందుత్వం మన అంటున్నాను. ఎందుకనంటే మేము పుట్టింది పెరిగింది మొత్తం హిందూయిజంలోనే. ఇవాళ మేము ఆఖరికి మేము పోయేది కూడా హిందూయిజం రిచువల్స్ ప్రకారమే మేము అన్ని చేసుకుంటున్నాం. ఇంతమంది వ్యక్తుల స్వార్థంతోనే ఈరోజు హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక దుర్బుద్ధితో ఈరోజు ఏర్పాటు చేసిన ఈ యొక్క ఏమంటారు అనైక్యత పెంచి పోషిస్తున్నారు. ఇది ఒక విచ్ఛిన్నం చేయాలి, సమాజాన్ని విచ్ఛిన్నం. దీనిపైన నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ స్వామి గారు ఆయన మరి మునివాహన సేవ అని చెప్పి ఆయన ఒక దళితుడిని భుజాల మీద ఎక్కించుకొని ఆయన మునివాహన సేవ చేస్తే మొత్తం యావత్ ప్రపంచం ఆయన చేసినటువంటి కార్యక్రమానికి హర్షించింది. అండ్ ఏ దళితులు కూడా మరి ఇలా ఎందుకు దళితుడిని భుజాల మీద ఎక్కించుకున్నాడు అంటే స్వయంగా దేవుడు చెప్పినటువంటి ఆయనకు ఆర్డర్ ఇచ్చాడట. స్వయంగా ఆయన మునివాహన సేవని కొన్ని సంవత్సరాల ముందు ఎప్పుడో జరిగితే దళితుడు నేను లోపలికి ఎలా వస్తానో నేను రాలేను కదా అంటే సరే నీ అడుగులు పడకుండా నేను భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్తా అని ఒక బ్రాహ్మణుడు ఆయన భుజాల మీద ఎక్కించుకొని దేవుడి దర్శనం చేయించాడంట. హిందూయిజం టుడే ఇట్ ఈస్ స్ట్రాంగ్, టుమారో ఇట్ విల్ బి స్ట్రాంగ్. అండ్ అసలు వచ్చిన ముందరికి మనం ఎంతైతే ముందరికి చూస్తూ ఉన్నామో రానున్న కాలంలో కూడా హిందూయిజం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే దీని పునాదులు కంప్లీట్గా వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ దిస్ యూనివర్స్ అనే దానికి హిందుత్వం చాలా దగ్గరగా ఉంటుంది. స్వయంగా భగవద్గీతలో కృష్ణుడే చెప్తాడు, ఐఎమ్ ద క్రియేటర్ అన్నాడు. మనం హిందూయిజానికి వాస్తవానికి మనం దానికి పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. యాజ్ అ దళిత్ ఐ క్యాన్ 101% రిక్వెస్ట్ హూ ఈజ్ ఫ్రమ్ హిందూయిజం. నేను ఒక్కటి మీకు ఏం చెప్తున్నానంటే మాది అని మీరు ఎవరిని కూడా దూరం చేయకండి. మానవత్వానికి దగ్గర హిందూయిజం కాబట్టి ఆ హిందూయిజాన్ని మీరు పరిరక్షించాలని అంటే
మానవత్వంతో వెళ్ళండి, దైవత్వంతో వెళ్ళండి, స్పిరిచువాలిటీతో వెళ్ళండి, 101% హిందూయిజం ఇట్ విల్ సర్వైవ్. కానీ వీ స్టాండ్ ఫస్ట్ ఫర్ హ్యుమానిటీ. అండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆయన ఎన్నడూ కూడా ఏ మతాల వారిని కించపరచలేదు. కేవలం ఆయన అడిగింది ఒక్కటే ఏంటంటే ఈక్వాలిటీ ఇవ్వండి అన్నాడు. సోషల్ ఈక్వాలిటీ గురించి ఆయన పోరాడాడే తప్ప మతం గురించి ఆయన ఎన్నడూ పోరాడలేదు. నేను కూడా అదే లైన్స్లో చెప్తా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఈక్వాలిటీని మీరు పాటించండి, ఆయన ఇచ్చినటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు పాటించండి. ప్రతి ఒక్కళ్ళకు కూడా గౌరవం ఇస్తే మీకు గౌరవమే తిరిగి వస్తుంది తప్ప మీరు గౌరవిస్తే మీకు మటుకు చెడు ఎప్పుడు రాదని ఈ HMTV ద్వారా చెప్తా ఉన్నాను. ఒక సోషల్ ఈక్వాలిటీ, సమాజంలో అందరూ సమానులే. మరి ఈరోజు ఇంతక సార్ చెప్పినట్టు కొంతమంది ఒక కుటిలమైన ఆలోచనతో, పూర్తి స్వార్థంతో, ఈ ధర్మం అంటే నాకు మాత్రమే సొంతం, నేనే దానికి ఓనర్ని అని క్లెయిమ్ చేసుకునే కులాల పేరిట విభజన చేసి మన ఒక సనాతన ధర్మాన్ని, మన హిందూయిజంని విచ్ఛిన్నం చేసే శక్తులు కోకొలలుగా పెరిగిపోతున్నారు. అంటే రెచ్చగొట్టే విధంగా వీళ్ళకి ధర్మం అంటే నేను మాత్రమే అనే ఒక దుర్బుద్ధి. ధర్మం అంటే అందరిది, హిందువులందరిది. సో ఈ ఆలోచన అలాంటి కొంచెమైనా అటువంటి విచక్షణ లేకుండా, అటువంటి జ్ఞానం లేకుండా ఇలా ప్రవర్తించే వ్యక్తులు తయారవుతున్నారు బాగా. ఇలాంటి వాటికి ఇప్పుడు మీరు ఒక యంగ్స్టర్గా మీరు ఎంతోమంది యూత్ని మోటివేట్ చేస్తూ, పిల్లల్ని మోటివేట్ చేస్తూ, ఇప్పుడు వారు ఇందాక చెప్పినట్టుగా వారి ఆవేదన ఎంత అద్భుతంగా వారు చెప్పారు. ఈ యొక్క మార్పు రావాలంటే యావత్ యువతరం ఎలా ఆలోచించాలి, ఏం చెయ్యాలి, క్షేత్రస్థాయిలో ఏం చేయాలి? ఇప్పుడు మనం అన్నాం ప్రభుత్వాలు కొంతవరకు పరిధి, ప్రభుత్వాలైనా చేయాలని ఇందాక అన్నారు. ప్రభుత్వాలైనా చేయాలంటే మరి ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలే రాజులు, ప్రజలు ఆదేశిస్తేనే ఏదైనా మార్పు జరుగుతుంది. మనం ఒక ఉద్యమ బాట పడితేనే ఏదైనా మార్పు జరుగుతుంది. మనకి ఇది కావాలి అని ప్రభుత్వాలకి తెలియాలి అంటే ప్రజలు ముందుకు రావాలి. మరి ఇప్పుడు ఇందాక ఇంత అద్భుతమైన ఈ దాంట్లో మార్పు, ప్రజలలో ఎటువంటి మార్పు రావాలి, మరీ ముఖ్యంగా యువత ఎలాంటి మార్పు రావాలి? 40% ఉన్న యువ సంపద మన దేశంలో, వాళ్ళలో మార్పు వస్తే ఇటువంటివన్నీ సుసాధ్యాలు కాదంటారా? సత్యబాబా గారి ఆర్గనైజేషన్లో స్పెషల్గా ఒక స్టూడెంట్ స్వామిని అడిగినటువంటి మాట ఏంటంటే, మీరు సాఫ్రాన్ డ్రెస్ వేసుకున్నారు, మీరేమో సర్వమత భజన్స్ పాడమని చెప్తున్నారు, ఇదేంటి స్వామి అని అడిగారంట. అడిగితే స్వామి ఒకటి చెప్పారనమాట, మతములన్నీ చేరి మంచినే బోధించే మతులు మంచివైనను మతమేది చెడ్డది తెలిసి మెలగవలేను భారతీయుడా అని చెప్పి యూత్. అంటే ఏ మతం కూడా వాస్తవంగా అంటే కొంతమంది కల్ప్రిట్స్ ఏదైనా దాన్ని ఏమంటారు ఇంబైబ్ చేసి దాన్ని ఏదైనా రీరైట్ చేసి ఉంటారు తప్ప ఏ మతంలో ఇప్పుడు మీరు మేము మొన్న అబుదాబిలో బాబ్స్ హిందూ మందిర్ అని ఓపెన్ అయింది. అక్కడికి వెళ్తే అక్కడికి ఈవెన్ లోకల్ ముస్లిమ్స్ కూడా వస్తున్నారు దర్శనానికి. ఇథియోపియన్ వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు, ఈజిప్షియన్స్ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇస్లామిక్ కంట్రీలో ఇవాళ హిందూ మందిర్ విరాజిల్లుతుంది. అక్కడికి నాట్ ఓన్లీ ఇండియన్, ప్రపంచంలో ఉన్నటువంటి అరబ్ దేశాలలో వాళ్ళు కూడా వచ్చి అక్కడ వచ్చి లైన్లో నిలబడి దర్శనం చేసుకొని పోతున్నారు. మీరు అమెరికాలో చూడండి ఎంతమంది క్రిస్టియన్స్ వచ్చి చక్కగా టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటారు, హారతి తీసుకుంటారు. ఇవాళ మీరు రష్యాలో చూడండి, ఒక కమ్యూనిస్ట్ కంట్రీలో హరే కృష్ణ హరే రామ్ మూమెంట్ ఎంత అద్భుతంగా జరుగుతుంది. అంటే దే ఆల్ రియలైజ్డ్ ఇట్ అనమాట. అంటే ఇది సార్ చెప్పినట్టు ఐఎమ్ ది క్రియేటర్ అని ఏదైతే కృష్ణ పరమాత్ముడు చెప్పాడని మన గీతలో ఉందో అట్లా వాళ్ళందరూ దే బిలీవ్డ్ ఇట్. గీతా సారాంశాన్ని ఇవాళ ఫాలో అవుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. మనం చదువుకున్నటువంటి వ్యక్తులుగా, యువతగా, ఎన్నో దేశాలు చూస్తున్నటువంటి వాళ్ళగా ఇవాళ మనం ఉన్నప్పుడు ఇవాళ మనం అందరం కలిసి ఒక కుటుంబంలాగా, ఇవాళ ప్రపంచమే ఒక కుగ్రామం అంటున్నాం కదండి. అందరికీ ఆస్తులు పెరుగుతున్నాయి కానీ గుణం పెరగట్లే. ధనం ఒకటే పెరిగితే సరిపోదు, గుణం కూడా పెరగాలి మనిషికి. గుణం పెరిగిన నాడే చిన్న కొద్ది ధనంలోనైనా తృప్తిగా బతకొచ్చు మనం. పీపుల్ ఆర్ డిటాచింగ్ ఫ్రమ్ ది స్పిరిచువాలిటీ. ఈ ఒక్క మార్గాన్ని మనం ఓన్ చేసుకోగలిగితే, ఆధ్యాత్మికం అనేది నేను చాలా పరిభాషల్లో దాన్ని చెప్పా, కంప్యూటర్కి యాంటీవైరస్ అనేది ఎంత ఇంపార్టెంటో మనిషికి మనస్సు బాగుండాలంటే మనస్సుకు కావాల్సినది ఆ యాంటీవైరస్ స్పిరిచువాలిటీ. ఆ స్పిరిచువాలిటీ అనేటటువంటి యాంటీవైరస్ ఈ మనసులో లేకపోవడం ద్వారానే అది చంచలత్వంగా మారిపోతుంది. ఇప్పుడు మన ఓల్డ్ సిటీ తీసుకుంటే, మన భాగ్యనగరం తీసుకుంటే 1 కాదు 2 కాదు 3 కాదు
వందల సంఖ్యలో ఆలయాలు, మరీ ముఖ్యంగా పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈరోజు మనం జామ్సింగ్ దేవాలయం గురించి ప్రస్తావిస్తున్నాం. కానీ ఇలా కోకొలలుగా ఉన్నాయి. ఎక్కడో అబుదాబిలో బ్యాప్స్ మందిర్ కడితే అక్కడ హిందువులే కాదు అన్య మతస్థులకు కూడా భక్తి శ్రద్ధలతో గౌరవంతో బ్యాప్స్ మందిర్ అబుదాబిలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు, హాయిగా ఉంటున్నారు అని ఇందాక దేవేందర్ రెడ్డి గారు చెప్పారు. మరి అక్కడ జరుగుతుందండి, ప్యూర్లీ ఇస్లామిక్ స్టేట్ అండి అది. అక్కడ జరుగుతోంది. మన ఓల్డ్ సిటీలో, మన భాగ్యనగరంలో ఇలాంటి ఆలయాలు ఉన్నా కూడా మనము అక్కడున్న ప్రజలు లేదా మన తెలుగునాడులో ఉన్న ప్రజలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? తెలీదా? ఇప్పుడు ఇందాక వారు అన్నారు సంస్థలు ఉన్నాయి, కోకొలలుగా హిందూ సంస్థలు ఉన్నాయి, హిందూవాదులు ఉన్నారు, సనాతన ధర్మం అని చెప్పేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. మరి వీళ్ళందరూ కనీసం ఒక్కొక్క మందిరాన్ని కనీసం వాళ్ళు దత్తత తీసుకోలేరా? దాని గురించి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా పెద్దవాళ్ళని తీసుకురాలేరా? ప్రచారం చేయలేరా? కుటుంబ విలువలు, అసలు దేవాలయం అంటే అన్నిటికీ ప్రతీకలు. మన కల్చరు, మన రూట్స్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉండడానికి అది ఒక్కటి కేవలం ప్రార్థనా స్థలం కాదే. మనకి ఆలయం అంటే కేవలం మనకి ప్రార్థనా స్థలం కాదు. అన్నీ ఒకప్పుడు మన వ్యవస్థ అంతా కూడా ఆలయం కేంద్రంగా నడిచాయి. అలాంటి ఆలయాలు ఈరోజు నిర్వీర్యం అయిపోతే, మన సంస్కృతికి పునాదులు అవి నిర్వీర్యం అయిపోతే, అప్పట్లో అనేవారు భారతీయులను కొలగొట్టడం ఎలాగా అని బ్రిటిష్ వాళ్ళు ఆలోచిస్తారంట. ఏం చేసినా కూడా ఈ హిందూ సమాజాన్ని మనం బ్రేక్ చేయలేకపోతున్నాము, దీన్ని విచ్ఛిన్నం చేయలేకపోతున్నాము, అసలు వీళ్ళ మూలాలు ఏంటో కనుక్కోండిరా అని అన్నారట. కనుక్కుంటే వాళ్ళకి ఆశ్చర్య కలిగే విషయం ఏమిటంటే భారతీయులని మనం కొల్లగొట్టడం అంత సులువు కాదు. వారి వెన్నుముక్క, వారి ఆయువు పట్టు, వారి సంస్కృతి అన్నారట. ఆ సంస్కృతిని వారి నుంచి మైనస్ చేయండి. మరి సంస్కృతిని మైనస్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఆ సంస్కృతి నిలయాలైన ఆలయాలను కొల్లగొట్టండి, ఆలయ సంస్కృతిని పూర్తిగా నిర్వీర్యం చేయండి అన్నారు. కుల వ్యవస్థని పెంచి పోషించండి అన్నారు. హిందూ సమాజంలో ఉన్న ఐక్యతని పూర్తిగా విచ్ఛిన్నం చేయండి అన్నారు. ఇవన్నీ చేయమన్నారు. మీరు ఇందాక అన్నట్టుగా సోషల్ జస్టిస్ ఏదైతే ఉందో, ఒకప్పుడు ఈ సమాజం ఎంత అద్భుతంగా ఉండిందండి, ఎంత ఐక్యతతో ఉందండి. ఈరోజు నీకు ఈ కన్ను గొప్ప, ఈ కన్ను గొప్ప, ఎడం చేయి గొప్ప, కుడి చేయి గొప్ప అంటే ఏది గొప్ప అంటే ఏ కులం గొప్ప? ఒకప్పుడు మనదంతా ఒక వ్యవస్థ, ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు లేరు, ఆ సమాజము ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడిన ఒక సమాజాన్ని విచ్ఛిన్నం చేసిన దుష్టశక్తులు, దానికి లోబడిన కొంతమంది స్వార్థపరులు, వీళ్ళ వల్ల, ఎందుకంటే ఆధిపత్యం, ఇక్కడ మళ్ళీ ఆధిపత్యం, కొంతమంది స్వార్థపరుల ఆధిపత్యం వల్ల ఈ యొక్క సంస్కృతి, మన ఒక ఈ వ్యవస్థ విచ్ఛిన్నమైంది. మీలాంటి మళ్ళీ మేధావులు పూనుకొని ప్రజల్ని చైతన్యపరుస్తూ ఏం చెయ్యాలి, మీరు మేల్కోండి అని చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఇవాళ భారతదేశం ఇవాళ మన 142 crores జనాభా అయినప్పటికీ కూడా ఈ మాత్రం కూడా మనం ఉండగలుగుతున్నామని అంటే వాస్తవానికి చెప్పాలంటే ఏ దైవశక్తో మరి మనకి ఇంత కట్టుగా పెట్టగలిగిందేమో అని అనుకోవాలి. ప్రకృతిలో ఒక గొప్పతనం ఏంటంటే మీరు మంచి పని చేస్తూ పోతే అది 101% మనకు శక్తిని ఇస్తుంది తప్ప శక్తి విహీనులు చేయదు. మనం చేయొచ్చు. కేవలం ఎండోమెంట్స్ డిపార్ట్మెంటా, ప్రభుత్వమా, లేకపోతే భారతదేశమా కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మహాశక్తివంతులు. ఈ దేశంలో మనకు గొప్ప వరం ఏంటంటే వీఆర్ వెరీ 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 ఇంటలెక్చువల్స్. మీలాంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని అంటే వాస్తవానికి ఆ దేవుడే చేస్తున్నాడేమని మనం అనుకోవచ్చు కదా. ఇలాంటి దేవాలయాలు ఎన్నో మనం బయటకు తీస్తున్నాం. మన ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్ని చైతన్యపరుస్తూ ఇలాంటి ఎన్నో దేవాలయాలను మనం వెలికి తీస్తూ వాటి యొక్క వైభవం చాటి చెప్తూ, మరి వాటికి మళ్ళీ ఒకప్పుడు వైభవం చాటి చెప్తున్నాం, మళ్ళీ ఆ పూర్వ వైభవం తీసుకురావాలి అంటే మీలాంటి వాళ్ళు పూనుకుంటారా? ఏం చేస్తారు? లేదంటే ఇప్పుడు మీరు ఎన్నో సంస్థలు ఉన్నాయని చెప్పారు, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏం లేదు మేడం, యాక్చువల్గా ఏంటంటే ఇందాక సార్ ఒకటి చెప్పారు, ఏదైనా ఒక కాల్, ఒక పిలుపు లేదా ఒక సూచన అనేది హైకమాండ్ అంటాం కదా సహజంగానే. ఇప్పుడు మన హైకమాండ్ ఏమంటే భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో సంబంధిత వ్యక్తులు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు ఒక దిశానిర్దేశం చేస్తూ ఒక మూమెంట్ క్రియేట్ చేయాలి తప్పకుండా. ఇప్పుడు స్వచ్ఛ భారత్ గురించి మోడీ గారు పిలుపునియడంతో నిజంగానే ఇప్పుడు ఎంత మార్పు అంటే, ఎవరైనా ఒక కారులో వెళ్తున్నప్పుడు ఒక చాక్లెట్ కవర్ కింద వేయాలంటే కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఒకప్పుడు అట్లా వేసేవాళ్ళు, ఇప్పుడు ఆలోచన నుంచి పిల్లలు కానీ పెద్దలు కానీ డైవర్ట్ అయ్యారు. అట్లాగే ఎక్కడైనా మనకు ఒక వ్యక్తికి ఒక సిస్టమేటిక్ పెరగాలి అని అంటే
మనం ఓన్లీ పొద్దున్న లేచి మన గ్రూమింగ్ స్టాండర్డ్స్ పెంచుకోవటమే కాకుండా ఆధ్యాత్మికతను మన ఇంట్లో కూర్చొని మనం ఏదో జస్ట్ నామస్మరణ చేయటమే కాకుండా కంపల్సరీ మన గుడి వ్యవస్థ అనేది చాలా ప్రాచుర్యం పొందినటువంటిది. నలుగురిని కలుపుకొని మనం వెళ్ళగలిగితే అది ఒక సత్సంగం. సో ఆ సత్సంగాలని చేయించాలి అని చెప్పి మనకు డెఫినెట్గా ఒక హైకమాండ్ నుంచి పిలుపు రావాలి. అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు. అట్లా వచ్చినప్పుడు ఏమైతే అంటే సంస్థల్లో ఒక ఉత్తేజం పెరుగుతుంది. మనకున్నటువంటి ఈ టెంపుల్ సంరక్షణలో, ఈ గుళ్ళ సంరక్షణలో మన బాధ్యతగా మనం తప్పకుండా, మీరు కూడా ఒక మాట అన్నారు, మనం ఎందుకు ఒక గుడిని అడాప్ట్ చేసుకోకూడదు? మనం ఊర్లో ఇవాళ ఎంతోమంది మేధావులు ఉంటున్నారు ఆ సంబంధిత టౌన్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు. వాళ్ళు కూడా కనీసం నా బాధ్యతగా నేను ఏం చేయాలని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని, లేదా అక్కడ ఆల్రెడీ కమిటీలు ఉంటాయి, సహజంగా వీరాంజనేయ భజన మండలను లేకపోతే భజన మండలికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాటిల్లో భాగస్వాములయ్యి అది నడిపిస్తున్న వాళ్ళు కూడా నలుగురిని చేరదీసుకొని వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ పోతే, నేను చెప్పినట్టుగా ప్రభుత్వం దగ్గరికి మనం ఒక ప్రపోజల్తో వెళ్తే ఏ ప్రభుత్వం కూడా కాదు అన్నది. ఎందుకంటే ప్రభుత్వమే ప్రజలు, ప్రజలే ప్రభుత్వం అవుతుంది కనుక మెజారిటీ ప్రజల ఆకాంక్షని ప్రభుత్వం ఎప్పుడు కూడా స్వీకరిస్తుంది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చే ప్రభుత్వాలు ఇంకా ఉన్నాయి కనుకనే ఈరోజు ప్రజాస్వామ్యం ఉంది. సో కనుక తప్పకుండా ప్రజల్లో ఈ చైతన్యం రావాలి. ప్రజలు కాస్త, మీరు జాగోరే అన్నారు కదా, నేను కూడా అదంటాను, మేల్కోండి మిత్రులారా. మీరు అసలు ఇంకా మన ఒక హైందవ సమాజంలో ఒక చైతన్యం రావాలి అంటే వాళ్ళు అసలు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే మళ్ళీ ఒక ఈ వైభవం మనకు వస్తుంది, మనం పునరుద్ధరించగలుగుతాం మన ఒక ఆలయాలని, ఏం చేస్తే బాగుంటుంది? ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఒక పర్పస్కే పుట్టిస్తాడు ఆయన. ఈ కులంలో నువ్వు పుట్టావు కాబట్టి నీకు పర్పస్ లేకుండా పుట్టించాడని ఎక్కడ లేదు. ఆయన దాంట్లో సమానత్వం ఉంది, కానీ ఆ ధర్మం అనేది ఏదైతే ఉందో అందరిలో ఈక్వల్గా పారాలి. ఎట్లయితే ఆక్సిజన్ ప్రతి ఒక్కళ్ళకు లైఫే ఇస్తుంది, ఒకడికి లైఫ్ ఇచ్చి ఒకడికి డెత్ ఇవ్వదు. కాబట్టి అటువంటి సమాజం ఇవాళ ఏర్పడాలి అని అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్, ముఖ్యంగా లిటరేట్ పీపుల్, దే షుడ్ కమ్ ఫార్వర్డ్. వాళ్ళు చదువుకున్న వాళ్ళు ముందరికి రావాలి. చదువుకున్న వాళ్ళ దాంట్లలో నుంచి వ్యత్యాసాలు కనుక పోతే ఇది ఒక జనరేషన్ మార్పు. ఇది మనకు అయిపోయింది. గతంలో వాళ్ళు చేసిన తప్పులన్నీ పక్కన పెట్టేద్దాం. ఇవాళ నుంచి ఒక రీసెట్ చేసుకొని ఒక కొత్త ప్రపంచాన్ని మనం స్టార్ట్ చేస్తే ఎడ్యుకేటెడ్ వాళ్ళు, ఓహో ఇలా మార్చారా, ఈ దేశానికి మంచిది, తర్వాత మన సంస్కృతికి మంచిది, మనము ఎక్కడ పోయినా మనమంటూ తక్కువ కాదు అని నిలబెట్టుకోవడానికి 100% మేము ఉంటామని మరొకసారి చెప్తూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చక్కటి మీ యొక్క ఆలోచనలు ఎంతో అర్థవంతంగా ప్రజలందరినీ చైతన్యపరిచే దిశగా స్వామి గారు, మీరు దేవేందర్ రెడ్డి గారు, మీరు ఈ యొక్క వేదికని నిజంగా కూడా చాలా అర్థవంతంగా మీరు తీసుకెళ్ళినందుకు మీ ఇద్దరికి కూడా కృతజ్ఞతలు. మీకు కూడా మేడం. హెచ్ఎం టీవీకే సాధ్యం ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే. ఇవాళ ఉన్నటువంటి కమర్షియలైజేషన్ అంటే ఎవరిని తప్పుపట్టడం కాదు, కానీ నేనైతే మనస్ఫూర్తిగా మా ఫౌండేషన్, రామరాజ్యం ఫౌండేషన్ తరఫున మేనేజ్మెంట్కి అలాగే సిబ్బందికి మీకు మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతాను. థ్యాంక్ యూ. దాదాపు 300 సంవత్సరాల మన చరిత్ర కలిగిన, మన ప్రసిద్ధిగాంచిన జాంసింగ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం అత్యంత పురాతనమైనది. ఇది స్వయంభూ స్వామివారి ఆలయం. మనకు కార్వాన్ సమీపంలోని గుడి మల్కాపూర్ వద్ద కలదు. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో కొలువున్న వెంకటేశ్వరుని దర్శించినంత మాత్రానే మన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసం. వెంకటేశ్వరుని ఆలయం అంటేనే ఎంతో వైభవోపేతంగా వెలగాల్సిన ఈ క్షేత్రం అంతంత మాత్రంగా ఉండడం ఎంతోమంది ఆ స్వామి భక్తులను కలవరపెట్టే అంశం. ఈ ఆలయం ఎంతో ప్రముఖ కేంద్రంగా ఉన్న స్థలంలో ఉన్నప్పటికీ ఈ ఆలయానికి వెళ్ళే మార్గము పూర్తిగా కూడా అక్కడున్న మార్కెట్ రద్దీ వల్ల చాలా వరకు అంతరాయం కలిగే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎంతో విశాలమైన గుడి ప్రాంగణం ఉన్నప్పటికీ భక్తులకు వారి వాహనాలకు అనుకూలంగా అక్కడ పెట్టుకోలేని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇది తప్పకుండా ప్రభుత్వ అధికారులు పట్టించుకొని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా మన వక్తలు అభిప్రాయపడ్డారు. మరి ముఖ్యంగా అసలు చైతన్యం రావాల్సింది ఎక్కడా అనే అంశం చూస్తే అసలు మనకి మతం లేదు, వేద ప్రతిపాదితమైన ధర్మమే అనుసరణీయం. ఉదయం కన్ను తెరిచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఎలా సత్ప్రవర్తనతో ప్రవర్తించాలో, మాట్లాడాలో, నడుచుకోవాలో బోధించేదే మన ధర్మం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు చైతన్యవంతులైతేనే వారి ఆకాంక్ష నెరవేరుతుందని మన వక్తలు అభిప్రాయపడ్డారు.